సో శారీని అయితే ఇలా పెట్టుకోవాలా మేడం ఫస్ట్? ఇలా పెట్టుకోవాలి మేడం. ఇది మనకి స్ప్రే అవుతుంటుంది అనమాట. ఓకే, స్ప్రే అవ్వడం ఇది. స్ప్రే అవ్వడం. ఓకే, దీంట్లో మనకి గంజి స్ప్రే అవుతుంది. ఓకే, సింథటిక్ స్టార్చ్ అని చెప్పాను కదా, అవునవును. ఈ సింథటిక్ స్టార్చ్ స్ప్రే అవుతుంది మనకి. ఓకే, దీనివల్ల ఏంటంటే మనకు పాలిషింగ్ కూడా వస్తుంది మేడం. ఓకే, షైన్ కూడా అయిపోతుంది. షైన్ కూడా వస్తుంది. ఓకే, సో మామూలుగా దీంట్లో మనం అయనింగ్, రోలింగ్, పాలిషింగ్ అన్ని చేసుకోవచ్చు. ఓకే, ఎనీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, ఏ ఫ్యాబ్రిక్ అయినా చేసుకోవచ్చు. ఓకే, ఇలా దానికి అదే రోల్ అయిపోతుంది, ఐరన్ అయిపోయి వచ్చేస్తుంది మనకి. ఓకే, క్లాత్ ఎక్కడ డ్యామేజ్ అవ్వదు, ఎక్కడ ముడతలు పడడం అలాంటివి కూడా ఏం లేదు. మీరు చినిగిన శారీ పెడితే కూడా అది ఎంత ఉందో అంతనే మనకి బయట వస్తుంది, కానీ ఇంకా పెద్దగా చింగడము, డ్యామేజ్ అవ్వడం అయితే అట్లాంటిది ఏమి ఉండదు. ఓకే, సో చూసుకోండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేస్తుందో. సో మనకి మిషన్ అయితే చూడండి స్టెప్ బై స్టెప్ ఇట్లా స్టోరేజ్ అయిపోతుంది ఇక్కడే. సో దీన్ని తీసి డైరెక్ట్గా నార్మల్గా మడత పెట్టుకోవడం ఒక్కటే ఉంటుందండి. సో దీంట్లోనే మనకి ఐరన్ పాలిషింగ్ మొత్తం వచ్చేస్తుందండి మనకి. సో చూడండి ఈసారి ఎంత మంచిగా ఫినిషింగ్ వచ్చిందో, కొత్త దాంట్లో మెరిసిపోతుందండి. ఎన్నో ఏళ్ళగా మనం బీరువాలో పెట్టేసి అవి ముడతలు పడిపోయిన చీర కూడా మనకి ఇలా కొత్త దాంట్లో మెరిసిపోతుంది అనమాట. ఇలా మంచిగా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవడమే మనం. మేడం నాకు ఒక డౌట్ వచ్చింది, శారీ రోలింగ్ అయ్యే టైంలో మనకి సడన్గా పవర్ పోతే ఎలా మ్యామ్, అంటే డ్యామేజ్ అయిపోతుందా? ఇంత అమౌంట్ పెట్టి మెషిన్ తీసుకున్నాక ఆప్షన్ లేకపోతే ఎలా ఉంటుంది? ఇట్లా హ్యాండిల్ ఉంటుందండి. హ్యాండిల్ ఏంటంటే మనకి దీంట్లో పెట్టేసి ఇలా చెప్పడమే ఈజీగా ఉంటుంది. శారీ బయటకు వచ్చేస్తుంది మనకి. ఒకవేళ 70% వచ్చింది అనుకోండి, ఇటు తిప్పాలి. 20% అంటే ఇటు తిప్పొచ్చు, రెండు వైపులా తిప్పొచ్చు. ఎడ్జెస్ సైడ్ ఉంటే అటు సైడ్ కి తీసేయడం, రెండు వైపులా తీసేయచ్చు మనం, ఈజీగానే ఉంటుంది. మ్యామ్ ఇది వాక్యూమ్ ఐరన్ టేబుల్, అంటే స్టీమ్ ఐరన్. ఇది ఏంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి దీంట్లో బ్లోయర్ మోటార్ ఉంటుంది మేడం లోపల. ఇది మనం కాల్తో ఇట్లా సక్ చేసినాం అనుకోండి, ఇట్లా ఇట్లా ప్రెస్ చేసినాం అనుకోండి, బటన్ పట్టుకుంటుంది, సక్ చేసుకుంటుంది, అటు ఇటు మూవ్ కాకుండా పట్టుకుంటుంది. మళ్ళీ మనం ఐరన్ బాక్స్ నుంచి స్టీమ్ ఇస్తాం. ఓకే, దీని నుంచి స్టీమ్ వస్తుంది. స్టీమ్ రావడం వల్ల వర్క్ బ్లౌజులు డ్యామేజ్ కాకుండా. ఇప్పుడు ఏంటంటే 3000 పెట్టి శారీ తీసుకున్నా కూడా మనకు 4000 బ్లౌజ్ వేపిస్తున్నారు. అది పర్ఫెక్ట్ ఫినిషింగ్ రావాలి అంటే ఇది స్టీమ్ ఐరన్ బాగుంటుంది. అండ్ లెహంగాలు చేసుకోవచ్చు, షర్ట్, ప్యాంట్, బ్లౌజ్, ఇంకా ఏ ఐటమ్స్ అయినా చేసుకోవచ్చు. ఓకే, ఐరన్ కాదు ఇది స్టీమ్ ఐరన్. ఓకే, స్టీమ్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది.